బీపీతో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే. భారత్లో ఏటా బీపీ వల్ల వచ్చే గుండెపోటు పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి నలుగురిలో ఒకరికి బీపీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో సగం మందికి వాళ్ళకి బీపీ ఉన్నట్లు కూడా తెలియదు. అయితే ఉందో లేదో తెలుసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ అంశంపై ఫిలింనగర్ అపోలో హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రాపోలుతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అనేక మంది దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే బీపీ కంట్రోల్లో ఉంటే హార్ట్ అటాక్ల వల్ల కలిగే మరణాలను కూడా కంట్రోల్ చేయొచ్చని కూడా మనకు నివేదికలు చెప్తున్నాయి. భారత్లో మనం చూసుకున్నట్లయితే 18 ఏళ్ల పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు బీపీ బారిన పడుతున్నారు. సో బీపీకి హార్ట్ అటాక్కి గల సంబంధం ఏంటి, దీనివల్ల ఇంకా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం ఫిలింనగర్లో ఉన్నటువంటి అపోలో హాస్పిటల్స్లో ఉన్నాము. మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రాపోలు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రజెంట్ చూసుకుంటే లైక్ హై బీపీ, లో బీపీ, బీపీ రిలేటెడ్ ఇష్యూస్ తోటి ఏజ్ తోటి సంబంధం లేకుండా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజెంట్ అసలు అంటే ఎందుకు సార్, ఎందుకు ఇట్లా అవుతుంది అంటారు? ఈ మారుతున్నటువంటి ఆహార అలవాట్లు, ఈ లైఫ్ స్టైల్, ఈ అన్నిటి వల్ల ఈ అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎన్సిడిస్ అనేది మన కమ్యూనిటీలో పెరుగుతూ ఉన్నాయి. సో రీసెంట్ రిపోర్ట్స్, మన ఐసీఎంఆర్ రిపోర్టు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్, వీటన్నిటిలో కూడా చూస్తే మీరు చెప్పినట్టుగా 18 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ఈ బీపీ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ బీపీని మనం యాక్చువల్గా సైలెంట్ కిల్లర్ అంటాం. ఎందుకంటే బీపీ సిమ్టమ్స్ అనేది మనకు తెలియదు చాలామందికి. అంటే రొటీన్గా చెకప్స్కి వెళ్ళినప్పుడు లేదా ఏదో ఎమర్జెన్సీలో వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు మాత్రమే చాలా వరకు దీన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అందుకనే మేమేం రికమెండ్ చేస్తున్నామంటే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు, అంటే 18 ఇయర్స్, మనకు ఓటు హక్కు వచ్చేది 18 ఇయర్స్ కాబట్టి 18 ఇయర్స్ నుంచి మనం స్క్రీనింగ్ కనుక చేసినట్టయితే, అంటే ఈ రికమెండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తర్వాత అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండ్ చేసినట్టు 18 ఇయర్స్ నుంచి మనం కనుక స్క్రీనింగ్ చేసినట్టయితే చాలామందిని ముందే మనం దాన్ని డయాగ్నోస్ చేసి దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ని, ఫ్యూచర్ ఈవెంట్స్ని లైక్ అంటే స్ట్రోక్ కానీ లేదా హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటి వాటిని తగ్గించవచ్చు. అందుకోసమని ప్రతి ఒక్కరు ఈ 18 ఇయర్స్ పై ఉన్న వాళ్ళు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేసుకోవాలి. దానికోసమని అంటే ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వరల్డ్ హైపర్ టెన్షన్ డే అనేది మన 17th మే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది వరల్డ్ వైడ్గా. సో అందులో భాగంగానే ఈ మీడియా ద్వారా కానీ లేకపోతే క్యాంపెయిన్స్ ద్వారా కానీ లేదంటే కొన్ని సెమినార్స్ ద్వారా కానీ ఈ అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. మన తెలంగాణ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. సో దాంట్లో వాళ్ళ టార్గెట్ ఏంటనుకుంటే ఇయర్ 2025 వరకు 25% డెత్స్ని, హైపర్ టెన్షన్ ద్వారా జరిగే డెత్స్ని అరికట్టాలని వాళ్ళు నిర్ణయించుకొని దాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అది కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతుంది. కాకపోతే ఇంకా కూడా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చాలామందిలో అంటే ఇది స్క్రీనింగ్ చేసుకోవాలనేది అనే అవేర్నెస్ లేకపోవడం వల్ల ఎప్పుడైతే చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తున్నాయో అప్పుడు మాత్రమే మన దగ్గరికి వస్తున్నారు, కానీ ముందే వచ్చి దానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంది. సో నార్మల్గా మనం ఒకప్పటితో చూసుకుంటే లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా కాలంతో పరుగులు పెడుతూ, అంటే ఒకవైపు వర్క్ స్ట్రెస్ కానీ, ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, ఇటు ప్రొఫెషనల్గా చూసుకున్నా పర్సనల్గా చూసుకున్నా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సో బీపీ అండ్ హార్ట్ అటాక్ అంటే ఈ రెండిటి వల్ల, అంటే బీపీ ఎక్కువైనప్పుడు మనకి సడన్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే అంటే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ ఉండటం వల్ల కూడా ఈ రకంగా వచ్చే ఛాన్స్ ఉందా, ఎట్లా సార్? ఇప్పుడు మనం ఈ హార్ట్ అటాక్కి ప్రధాన కారణాలు కనుక చూసినట్టయితే అందులో ముందు వరుసలో ఉండే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది హైపర్ టెన్షన్, బీపీ, హై బీపీ. సో దాంతోపాటు స్మోకింగ్, తర్వాత డయాబెటీస్, ఒబేసిటీ, తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ మీరు అన్నట్టుగా వర్క్ స్ట్రెస్ కావచ్చు, జాబ్ స్ట్రెస్ కావచ్చు, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఉరుకుల పరుగుల జీవితంలో ఉండే రకరకాల స్ట్రెస్లు, తర్వాత ఇవన్నీ కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్. దాంట్లో ప్రధానంగా నెంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ అయితే హైపర్ టెన్షన్. సో అందుకనే హైపర్ టెన్షన్ అనేది గ్లోబల్లీ నెంబర్ 1 కాజ్ ఆర్ నెంబర్ 1 రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డెత్. అంటే మోస్ట్లీ అంటే మరణాల్లో అధిక మరణాలు కార్డియోవాస్కులర్ డిసీజ్ వల్ల జరుగుతున్నాయి. అందులో అధిక శాతము హైపర్ టెన్షన్ వల్ల జరుగుతున్నాయి. అందుకనే హైపర్ టెన్షన్ ఈజ్ ద నెంబర్ 1 కాజ్ ఫర్ ద డెత్ గ్లోబల్లీ, వరల్డ్ వైడ్. కాబట్టి మనం హైపర్ టెన్షన్ కనుక ప్రాపర్గా డయాగ్నోజ్ చేసి ప్రాపర్గా మేనేజ్ చేసి తర్వాత అది రాకుండా ప్రివెంట్ చేయగలిగినట్టయితే కమ్యూనిటీలో చాలా వరకు ఈ మరణాలని మనం అరికట్టవచ్చు.
సో ప్రజెంట్ మనం చూస్తున్నట్టయితే కూడా మారిన లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, అదేవిధంగా ఇటు పర్సనల్గా ప్రొఫెషనల్గా ఉంటున్న స్ట్రెస్ వల్ల కూడా చాలా మంది బీపీ బారిన అయితే పడుతున్నారు. అయితే వీళ్ళనంత త్వరగా వాటిని గుర్తించి అదుపులోకి తీసుకొని వచ్చి అదేవిధంగా హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తే దీన్ని తగ్గించవచ్చని కూడా డాక్టర్లు